ఈ రోజున మనం మండల పరిషత్లో ఈ కార్యక్రమాన్ని ఈ గ్యాదరింగ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గడిచిన సంవత్సరం భారత రాజ్యాంగ సభ చేత ఆమోదించబడి 75 సంవత్సరాలు కాలం పూర్తవుతుంది. 75 సంవత్సరాలు అంటే మీ అందరికీ తెలుసు. మనకు 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ అంటాం, 50 సంవత్సరాలు అంటే గోల్డెన్ జూబ్లీ అంటాం, 75 సంవత్సరాలు అంటే డైమండ్ జూబ్లీ అంటాం, 100 ఇయర్స్ అంటే సెంటినరీ సెలబ్రేషన్స్ అంటాం. ఇట్లాగా మనకి ప్రతి 25 సంవత్సరాలకి ఒక బెంచ్ మార్క్ సెలబ్రేషన్ అనేది ఉంటుంది. ఆ రకంగా 75 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ పూర్తి చేసుకుంటున్నది కాబట్టి అప్పుడు ప్రభుత్వం దాని మీద అంత దృష్టి పెట్టలేదు. కానీ మనం ఏం చేసామంటే మన గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో గత అక్టోబర్ 5న నేను ఎంపీడీఓగా వచ్చినప్పుడు అదే నెలలో జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో మనము జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకోవడమే కాదు, ఆయన నిజంగా గౌరవించుకోవడం దేనికి గౌరవించాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి అవకాశాలు రావాలన్నా, సొసైటీలో అణగారిన వర్గాల వారికి కూడా రాజ్యాధికారం రావాలన్నా, అదేవిధంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పౌరులకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఇవన్నీ కూడా ఉండాలన్నా, రాజకీయ అధికారం కావాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ, లౌకికవాదం, గణతంత్ర రాజ్యం ఇవన్నీ కూడా భారతదేశ పౌరులకు ఇవ్వాలన్నటువంటి గొప్ప తలంపు కలిగి ప్రపంచ దేశాల్లో 60 దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి భారతదేశ ప్రజలకు ది బెస్ట్, అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటి అంటే అన్నిటికంటే ప్రముఖమైనటువంటి, అన్నిటికంటే చాలా శక్తివంతమైన, సులభమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థను ప్రసాదించాలన్నటువంటి కంకణ బుద్ధుడై 3 సంవత్సరాల అవిశ్రాంత కృషితో భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చేసినటువంటి కృషి సామాన్య ప్రజలకు అంటే చదువుకోని వాళ్ళు పెద్దగా అర్థం కాకపోవచ్చేమో, కానీ రాబోయే తరాల వాళ్ళు, పాత తరం వాళ్ళకి తెలుసు అంబేద్కర్ గారి కృషి. కానీ ఇప్పటి పిల్లలకి అంబేద్కర్ గారు ఏం చేశారు అంటే వాళ్ళు చెప్పగలిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ స్కూల్లో సోషల్ స్టడీస్లో భారత రాజ్యాంగాన్ని చదువుకుంటారు. 6వ తరగతి నుంచి కూడా భారత రాజ్యాంగం, అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అందులో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ, అలాగే పట్టణంలో మున్సిపాలిటీ వ్యవస్థ, ఇలాగ ఈ వ్యవస్థలన్నింటిలో భారత రాజ్యాంగం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వాన్ని, పంచాయతీ వరకు ఏ రకంగా ఒక సిస్టమ్ని పొందుపరిచారు, ఏ విధంగా అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ కానీ వీళ్ళందరూ కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి అవకాశం ద్వారానే ఈ స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేనైనా ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులైనా కూడా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన అవకాశం వల్ల ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ఒక సమున్నతమైనటువంటి భారతదేశానికి ఒక సమున్నతమైనటువంటి గొప్ప చట్టాన్ని, ఎన్ని చట్టాలు వచ్చినా రాజ్యాంగానికి లోబడే వస్తాయి. కాబట్టి అంతటి సమున్నతమైనటువంటి చట్టాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడు, ఆ సమున్నతమైనటువంటి చట్టం భారత రాజ్యాంగం అయితే అటువంటి చట్టాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా పిల్లల మనసుల్లో నాటపడాలి, ఆయన గురించి తెలియాలి రాబోయే తరాలు. కానీ ఎంపీపీ గారు అండ్ ఎంపీటీసీల అందరి యొక్క ఎప్పుడో ఆమోదంతో ఏం చేసామంటే మండల పరిషత్ నిధుల నుంచే మనం 56 వ్యక్తిలో భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించే ముందు మాటైన భారత రాజ్యాంగ ప్రవేశికను ఈ రోజున ప్రభుత్వ టెక్స్ట్ బుక్లు ఎలా వస్తున్నాయో మీకు తెలుసు. ఒక పక్క అంతా ఇంగ్లీష్లో ఉంటుందండి ఎడం చేతి వైపు, అలాగే కుడి చేతి వైపు తెలుగులో ఉంటాయి. ఈ రకంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు ఈ రకంగా ప్రభుత్వం మోడిఫై చేసింది. అంటే తెలుగు మీడియం పిల్లలు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా మారుతుందో కూడా పక్కపక్కన తీసుకొని చదువుకుంటున్నారు. అదేవిధంగా ఒక పక్క తెలుగు, ఒక పక్క ఇంగ్లీష్లో కూడా భారత రాజ్యాంగం ప్రవేశించింది. మీ అందరికీ తెలుసు, పిల్లవాడు ఉదయాన్నే స్కూల్ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం స్కూల్ అసెంబ్లీలో ముందు వందే మాత్రం ఆలోచిస్తారు, మా తెలుగు తల్లిని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని ఆలోచిస్తారు. అదేవిధంగా ప్రేయర్ ముగింపు సందర్భంగా జనగణమన గీతాన్ని పాడతారు. అక్కడ పాడుతున్న వందే మాత్రం అర్థం తెలుగుని తెలియదు, అలాగే అక్కడ పాడుతున్న జనగణమన అర్థం వాళ్ళకి తెలియదు. కానీ భారత రాజ్యాంగం వాళ్ళకి కాదు. ఆ రాజ్యాంగం వాళ్ళు పాఠ్యాంశాల్లోనే చదువుతారు కాబట్టి దీని గురించి ఇందులో ఉన్న ప్రతి మాట కూడా ఒక్కొక్క చాప్టర్గా వివరంగా చదువుతారు కాబట్టి స్కూల్ అయిపోయి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం మీద ఒక అవగాహన అనేది వచ్చి తీరుతుంది.
కాబట్టి అంతకంటే జనగణమన వందే మాతరాల కంటే గొప్పదైన భారత రాజ్యాంగం ముందు మాట ప్రతి ఒక్క పిల్లవాడు మనసులో అంటే అడగంగానే వందే మాతరం జనగణమన చూడకుండానే అందరితో పాటు పాడేస్తాం. అదే స్థాయికి పిల్లలు రావాలి అని చెప్పి సదుద్దేశంతో మన మండలంలో ఉన్నటువంటి 12 హై స్కూల్స్, 2 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 69 యూపీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ కలిపి మొత్తం 83 స్కూల్స్కి కూడా మనం మండల పరిషత్ ఖర్చుతో మండల పరిషత్ ఆమోదంతో ఒక తీర్మానాన్ని చేసి మనకి ఈ 6x6 సైజు ఫ్లెక్సీలు ఇచ్చి గత సంవత్సరం 75 సంవత్సరాలని ఎవరూ చేయలేని ఘనంగా మొత్తం జిల్లాలో మనమే చేసాం. ఇది చాలా హైలైట్ అయింది కూడా జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైలైట్ అయింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది కాన్స్టిట్యూషన్ డే 76 ఘనంగా ప్రతి ఊళ్ళో కూడా నిర్వహణ చేయమని. సో ఈ రకంగా సెక్రటరీస్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి నిర్వహించడం జరిగింది. మన దగ్గర కూడా ఈరోజు ఉదయమే చేయవలసి ఉన్నా కూడా సిబ్బంది లేని కారణంగా, పండుగ కారణంగా సిబ్బంది లేకపోవడంతో మరి మనం సాయంత్రానికి వాయిదా వేసుకున్నాం. కానీ ఇటు పరిస్థితుల్లో ఈరోజే రాజ్యాంగం ఆమోదించబడి రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్ అంటే ఏమీ లేదండి. రాజ్యాంగాన్ని రచించడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని చదివి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు సవరణలు చేసేటువంటి భారత పార్లమెంటుకి పూర్వం అంటే అప్పటికి ఇంకా 1950 జనవరి 26, 52లో ఎలక్షన్స్ అయ్యాక పార్లమెంట్ ఏర్పడింది. కానీ భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏముండేదంటే బ్రిటిషర్స్ 40 ఏళ్ళు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి 1950 రిపబ్లిక్ అయ్యే వరకు కూడా ఆ మధ్యలో 2 సంవత్సరాలు 11 నెలల కాలం కూడా ఏముందంటే మనకి రాజ్యాంగ పరిషత్, అది పార్లమెంట్ చేసేటువంటి విధంగా రాజ్యాంగ పరిషత్ చేశారు. కాబట్టి 294 మంది సభ్యులు ఉన్నటువంటి దానిలో ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని 1-4 సార్లు చదివి అందులో లోటుపాట్లను సవరించి మళ్ళీ మీటింగ్కి కూర్చున్నప్పుడు మళ్ళీ అందులో ఉన్నటువంటి తప్పుల్ని సవరించుకొని మళ్ళీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. చివరికి అన్నిసార్లు మనం మాడిఫై చేసుకొని అప్పటి పరిస్థితులకి తగిన విధంగా 1949 నవంబర్ 26వ తారీఖున మనం భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ కంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ ఆమోదించి తీసుకున్న రోజు కాబట్టి ఆ రోజు ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నామో అదే రాజ్యాంగాన్ని మనం ఈరోజు కూడా ఫాలో అవుతున్నాం. ఏదైనా చిన్న చిన్న సవరణలు అంటే ఇప్పటివరకు ఒక 112 సవరణలు మనం చేసుకున్నాం, చిన్న చిన్న మార్పులు చేర్పులు. అంటే మన రాజ్యాంగం ఎంత గొప్పది అంటే రాజ్యాంగం మనకి ఎంత అవసరమో సమయానుకూలంగా దానిని మార్చుకోవడం కూడా అంతే అవసరమని అంబేద్కర్ గారు మహామేధావి ఆయన ఆలోచించి రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారాన్ని కూడా ఏ రకంగా చేయాలో అందులో చాలా క్లియర్గా రాశారనమాట. ఆ రకంగా ప్రపంచంలో అలాగనే ఇప్పుడు పడినప్పుడు మార్చేసుకోవచ్చు అంటే ఎలా పడితే అలా మార్చడానికి లేదు. అంటే 200 పైగా మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎడబడ మార్చడానికి లేదు. మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్ దేశాన్ని చూస్తే ఈ రోజున కుక్కల చింతన విస్తరైపోయింది. పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వాలు ఉండవు, కానీ మన భారతదేశంలో ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని జాతులు ఉన్నా కూడా ఈ రోజులో కూడా మనందరినీ కూడా ఒక్క తాటి మీద ఇక్కడ చూసారు. దండలు ఉన్నాయి, దండల పువ్వులు, ఈ పువ్వులన్నింటినీ కూడా కల్పించేది ఎవరండి? లోపల ఉన్న కంటికి కనిపించిన దారి. అలాగే ఈ రోజున మన భారతదేశం ఎంత సంఘటితంగా ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన జర్మనీని వెనక్కి, జపాన్ వెనక్కి ఈ స్థాయికి మన దేశం ఎదుగుతున్నా కూడా మనం అందరం కూడా కలిసి ఉంటున్నాం తప్పితే మన దేశం ముక్కరయ్యే పరిస్థితి లేదు. అవునా కదా? ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా 40 ఏళ్ళు ఏర్పడితే తూర్పు పాకిస్తాన్ కాస్త మళ్ళీ బంగ్లాదేశ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ రాష్ట్రం కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ అన్నీ కూడా సైనిక ప్రభుత్వాలే కానీ ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులకు విలువ లేదు. కానీ మన భారతదేశం ఈ రోజున శక్తివంతమైనటువంటి నాయకులు మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రులు శక్తివంతంగా చేయగలుగుతున్నారు. కేంద్రంలో ఏ ప్రధానమంత్రి వచ్చినా కానీ చాలా శక్తివంతంగా పరిపాలించగలుగుతారు, ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారు. మరి ఇటువంటి పరిస్థితి బలమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారంటే భారత రాజ్యాంగమే ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి రాజ్యాంగ దినోత్సవం రోజున మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ఎంపీపీ గారు రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి మీ అందరికీ సందేశాన్ని ఇస్తారు. ధన్యవాదాలు.